హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాప్ ద బెల్ ఐకాన్ అండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్తో ఇన్స్టెంట్గా లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా ఒక 8 క్యారెట్స్ తీసేసుకొని కడిగి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇక్కడ మీరు క్యారెట్ని పైన లేయర్ అనేది తీసేసి కూడా కట్ చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే క్యారెట్ని 2 సైడ్లు ఇలా అంచులు కట్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ దీన్ని తురిమి కూడా తీసుకోవచ్చండి లడ్డూలోకి. ఇలా ఈజీగా ఇన్స్టెంట్గా క్యారెట్తో లడ్డు ప్రిపేర్ చేశారనుకోండి, పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. అండ్ క్యారెట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి హెల్తీ కూడా. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ ఉండాలండి అన్నీ. ఇలా ఒక్కొక్కటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి. ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ ఇలా ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోండి. మీరు క్యారెట్ తురిమితే ఇలా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి. మిక్సీ కూడా మరీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయొద్దు. వాటర్ ఏది యాడ్ చేయకుండా క్యారెట్ తురిమినట్టుగా ఉండడానికి పొడి పొడిగా వచ్చేలాగా మిక్స్ గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా క్యారెట్ అనేది పొడి పొడిగా ఉండాలండి. తురుము అనేది ఎక్కువగా గట్టి పడొద్దు. జస్ట్ ఇలా 2 సార్లు తిప్పేసి పొడి పొడిగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసిన క్యారెట్ తురుములాగా దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు లడ్డు కోసం ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నేను ఇక్కడ గీ వాడుతున్నానండి. ఒక 6 స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకున్నానండి. మీకు ఎక్కువ కావాలి అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను తీసుకున్న క్యారెట్కి ఆ క్వాంటిటీని బట్టి తీసుకున్నానండి. మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న క్యారెట్ తురుము ఉంది కదా, దాన్ని గిన్నెలోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తాన్ని గిన్నెలోకి యాడ్ చేసుకున్నాక పచ్చి వాసన పోయే వరకు హై ఫ్లేమ్ మీద, ఇది పూర్తిగా హై ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక్క 5-10 నిమిషాలు ఓపికగా చేసుకున్నామంటే లడ్డు అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇలా పచ్చి వాసన పోయే వరకు ఒక 3 to 4 మినిట్స్ కలుపుతూనే ఉండాలండి. ఎక్కడ అడుగు మాడకూడదు, క్యారెట్ కలర్ అనేది మారకుండా ఉండాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి. అండ్ క్యారెట్ తినడం వల్ల కూడా మనకి కంటి చూపు అనేది బాగుంటుంది. మన స్కిన్ అనేది గ్లోనెస్ కూడా వస్తుందండి. పిల్లలకి ఇలా చేసి పెడితే హెల్తీగా కూడా ఉంటుంది. క్యారెట్ పచ్చి తినే వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా కూడా తింటారు. నేను ఇక్కడ కాచి చల్లారబెట్టుకున్న మిల్క్ తీసుకుంటున్నానండి. అది ఏంటంటే నేను చిన్న గ్లాస్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ యాడ్ చేశానండి. ఇది వీడియోలో చూపించడం మర్చిపోయాను. మీరు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 ఇలాచీని కచ్చపచ్చగా దంచి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను, ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది. ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు ఈ మిల్క్ ఉంది కదండి, క్యారెట్ పొడి పొడిగా ఉండాలండి. మిల్క్ వేసాక కూడా మిల్క్ అనేది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కూడా క్యారెట్ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా పొడి పొడిగా ఉండేలాగా కలుపుతూనే ఉండండి. ఇప్పుడు ఇక్కడ నేను 1 కప్పు వరకు చక్కెర తీసుకుంటున్నాను అండి, పంచదార. నేను తీసుకున్న క్యారెట్ తురుముకి ఈ పంచదార సరిపోతుందండి. ఇక్కడ మీరు బెల్లం కూడా వాడచ్చు. ఇప్పుడు చక్కెర అనేది మొత్తం కరగాలండి. అది క్యారెట్ అనేది అబ్జర్వ్ చేసుకునేలాగా హై ఫ్లేమ్, మరీ చెప్తున్నాను, హై ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే కలుపుతూ ఉండాలి. మనకి చక్కెర అనేది ఇప్పుడు క్యారెట్లో కలుపుకోవాలండి. చక్కెర అనేది కరగడం స్టార్ట్ అవుతుంది కదండి. చూడండి, ఇలా చక్కెర అనేది కరుగుతూ ఉన్నప్పుడు కొంచెం క్యారెట్ అనేది ఇలా జ్యూసీగా అవుతుంది కదా. చూసారు కదా, ఇలా జ్యూసీగా ఉంటుంది కదా. ఆ చక్కెర అనేది మొత్తము క్యారెట్ అబ్జర్వ్ చేసుకునే వరకు కలుపుతూనే ఉండాలి హై ఫ్లేమ్ మీద పెట్టేసి.
అండ్ ఇందులో క్యారెట్లో సి విటమిన్ ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. షుగర్ పేషెంట్స్ ఉంటే బెల్లం తీసుకోండి ఇక్కడ చక్కెర ప్లేస్లో. చూడండి మనకి గీ అనేది పైకి వస్తుంది కదండి. సో ఇలా క్యారెట్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది చక్కెరని. ఇలా హై ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే కుక్ చేస్తూ ఉండండి, ఎక్కడ అడుగు మాడొద్దు. చూసారు కదా ఇలా దగ్గర పడడం అనేది స్టార్ట్ అయింది కదా. చుట్టూ కార్నర్స్ ఇలా మంచి కలిపి పెట్టుకొని చూసారు కదా క్యారెట్ అనేది అబ్జర్వ్ చేసుకుంది చక్కెరని. సో ఇలా కొంచెం గట్టిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వండి. చూడండి చల్లారిన తర్వాత ఇలా మనం తీసుకున్న మిశ్రమం అనేది ఇలా కొంచెం గట్టి పడుతుంది కదండి. ఇప్పుడు గట్టి పడిన తర్వాత మన చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ మిశ్రమం ఉంది కదా, గంటకి క్యారెట్ తురుము అనేది ఉంది కదా, తీసేస్తున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు తీసుకున్న క్యారెట్ తురుముతో మిక్స్ చేసుకున్నాం కదా అంతా. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా ముద్ద తీసుకుంటూ లడ్డూల్లా మంచిగా రౌండ్గా చేసుకోవాలండి. ఇక్కడ ఈ లడ్డూని ఎక్కువ ప్రెస్ చేయకండి, జ్యూసీగా చాలా బాగుంటాయి. మీకు కావాలంటే ఇలానే తినొచ్చు, లేదంటే కొంచెము ఆరబెట్టుకున్నాం అనుకోండి కొంచెం గట్టిగా అవుతాయి, అప్పుడు టేస్ట్ వేరేలా ఉంటుంది. చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న ఉండలుగా రౌండ్గా లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోవాలండి. ఎక్కువగా ప్రెస్ చేయొద్దు, మామూలుగా మెల్లగా ఒత్తుతూ ఇలా ఒక్కొక్కటి ఇలా బాల్స్లా రౌండ్గా చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలండి. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఒక 10 నిమిషాలు ఓపిక్గా ఉన్నామనుకోండి లడ్డు అనేది త్వరగా ప్రిపేర్ అయిపోతుంది. అప్పుడప్పుడు క్యారెట్ జ్యూస్లు అలా తిన్నని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టామనుకోండి ఇష్టంగా తింటారు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. చూసారు కదా ఇలా ఒక్కొక్క ముద్ద తీసుకుంటూ లడ్డూల్లా ప్రిపేర్ చేసుకుంటూ ప్లేట్లో పెట్టేసుకోవాలండి. చూసారు కదా ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మీరు ఏ డ్రై ఫ్రూట్స్నైనా యూజ్ చేసుకోవచ్చండి, బాదం కాజు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. ఇలా ఒక్కొక్కటి ఇలా పెట్టుకోండి, చూడ్డానికి బాగుంటుంది. పిల్లలు కూడా లుక్ని బట్టి కూడా ఇష్టంగా తినేస్తారు. అంతే అండి, ఎంతో ఈజీగా జ్యూసీగా ఇన్స్టెంట్గా క్యారెట్ లడ్డూలు అనేవి రెడీ అయిపోయాయి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.